అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఏదైనా ఆశించి చేసే సేవ ఏదైనా కూడా ప్రతిఫలాన్ని ఇవ్వదు, అంటే ఏమీ ఆశించకుండా చెయ్యి, నీకు రావాల్సిన ప్రతిఫలం నీకు దక్కుతుంది అని కృష్ణుడు చెప్పాడు అని అంటూ ఉంటారు. మరి మనం ఆశించి చేయాలా, ఆశించకుండా చేయాలంటారా? అఫ్ కోర్స్ ఆశించి చేయాల్సినవి కొన్ని ఉంటాయి, ఆశించకుండా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఉదాహరణ ఏమైనా చెప్పగలరా? ఎస్, ఇప్పుడు మనము మన పిల్లలకి, ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఉన్నారండి, మనకి ఏం ఆశించి వాళ్ళు పెంచుతున్నారు, మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళకి. సో అలాంటివి చాలా ఉంటాయి. మనం 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 పట్టించుకోము. ఆశించకుండా చేసేవి వాటిని ఆశించకుండా చేయాలి. ఒరే నేను ఇంత పెట్టుబడి పెడుతున్నాను మీద, రేపటి రోజున నువ్వు నాకు అంత మళ్ళీ ఇస్తేనే రిటర్న్ అని మనం ఎప్పుడన్నా అంటామా వాళ్ళని? ఇవ్వకపోయినా చాలు, నువ్వు హ్యాపీగా ఉండరా, నువ్వు బాగుంటే మేము బాగుంటాం అని అంటాం, అంతే. అట్లా ఏదైనా అంతేనండి. ఇప్పుడు ఆశించి అని అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక సమాజానికి ఒక మంచి పని జరుగుతోందండి, మన దగ్గర లేవు, 10 మంది దగ్గర తీసుకొని అది ఒక దగ్గర వేసి ఇదిగో దీనికి ఇది సంబంధించి చేస్తున్నాము అని అంటే అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కరెక్టే ఒక రకంగా కదా. మరి అది అప్పుడు 10 మంది దగ్గర అడుగుతున్నాం కాబట్టి అది ఆశిస్తున్నాము అని అంటే మంచి కోసం చేస్తున్నాము. ఎస్, అది మనం చూసే విధానంలో ఉంటుంది, మనం చూసే కోణంలో ఉంటుంది. ఓకే ఓకే బాగుంది లాజిక్ కదా. కానీ వాస్తవం, మంచి చేయాల్సి వస్తే అంటే ఒకరికి మంచి జరుగుతుంది అని అంటే ధర్మంగా ఉంది ఆ విధానము, అంటే ఒకరికి ఇబ్బంది జరిగినా పర్వాలేదు అనే విధానాన్ని కూడా మన పెద్దవాళ్ళు ఎంతో మంది ఆచరించి మనకు చెప్పిన వారే కాబట్టి కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళాలి ఇలాంటి వాటి దగ్గర. ఇప్పుడు భగవంతుడు అసలు ఈ పూజలు, ఈ మనసు అంటే ఒక దగ్గర లగ్నం చేసుకోవడము, ప్రశాంతంగా ఉండడం, ఇవన్నీ అంటే పరమాత్మ భగవంతుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆయన అంటే టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటాము, లేదు కాసేపు పూజా మందిరంలో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటాము. కానీ ఇప్పటి పిల్లల్లో చాలా మంది అసలు ఎవరు భగవంతుడు అంటే, ఒక రాయి రూపంలో ఉన్నాడు, ఒక చెట్టు రూపంలో పూజిస్తున్నాము, నీళ్ళ రూపంలో పూజిస్తున్నాము, అంటే పలానా అని చెప్పి మీకే ఒక క్లారిటీ లేదు, ఇన్ని రకాలుగా పూజిస్తున్నారు, మనలోనూ ఉన్నాడు పరమాత్మ అని అంటూ ఉంటారు. అసలు ఎవరి భగవంతుడు అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు భగవంతుడు అని అంటే ఆయన గుడిలోనే ఉంటాడు, లేదంటే ఆ క్షేత్రంలోనే ఉంటాడు, అక్కడే ఉంటాడు, లేదా మన ఫోటోలోనే ఉంటాడు, అలా అని మనము పిల్లలకి వాళ్ళు ఒక క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే ఒకటే చెప్పాలి, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండి చదువుకున్న దానికి, స్కూల్కి వెళ్ళి చదువుకున్న దానికి తేడా ఏంటి? వాళ్ళకి అర్థమయ్యే పరిధిలోనే మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఎందుకు స్కూల్కి వెళ్ళాలి? ఇంట్లో అమ్మా నాన్నకి ABCDలు అవన్నీ రావా? వస్తాయి కదా, వస్తాయి. టేబుల్స్ రావా? వస్తాయి కదా. తెలుగు చదవడం రాదా, హిందీ చదవడం, అన్నీ వస్తాయి కదా. మరి ఎందుకు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళాలి అని వాళ్ళనే మనం రిటర్న్ క్వశ్చన్ వేయాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు, అట్లా కాదమ్మా, అక్కడికి వెళ్తే బాగా నేర్చుకోవచ్చు కదా, టైం దానికే. ఇప్పుడు నువ్వు అంటే పనుల్లో బిజీగా ఉంటావు, ఏదో వస్తాయి వాళ్ళ జవాబు, వాళ్ళ వర్షన్లో వాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఎస్, గుడి కూడా అంతే. మనం ఇంట్లో ఉన్నదానికి అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చున్న ఆ స్పిరిచువల్ వైబ్స్, అక్కడ ఉండే యంత్రశక్తి అవనివ్వండి, మంత్రశక్తి అవనివ్వండి, అవన్నీ కూడా మనకి ఏదైతే సనాతన, ఇప్పుడు ఇవన్నీ దాన్ని ఏమంటారు, 9 గ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ ఎలా చెప్పారు ఋషులు వాళ్ళందరూ? అంటే మన వేదాల్లో ఉన్న సారాంశాన్ని మనకు చెప్పారు, తెలియజేశారు. వాళ్ళు ఎందుకు చెప్పారు? గుడికి వెళ్తే ఒక రకమైన పాజిటివ్ ఆరా నీకు వస్తుంది కాబట్టి నువ్వు గుడికి వెళ్ళు. అది భగవంతుడికి ప్లస్ కాదు, నీకు ప్లస్. అవును అవును. కాబట్టి వెళ్ళమని చెప్తున్నాం మనం. ఆ ప్లస్ నువ్వు తీసుకోవాలా తీసుకోవద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఓకే, అది నువ్వు చేంజ్ చూసుకో. నువ్వు ఒక 21 డేసో 41 డేసో వెళ్ళి చూడు, నీకు ప్రశాంతతగా అనిపిస్తుందా, ఏమైనా చేంజ్ అంటే. అసలు మనసు ముందు ప్రశాంతతగా ఉంటాయి కదా, నువ్వు తర్వాత ఏం చేయాలి, ఏం చదవాలన్నా, ఏం చెయ్యాలన్నా, అది థాట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వడానికి మనసు ప్రశాంతత, మైండ్ ప్రశాంతత, 2 కోఆర్డినేషన్ ఉండాలి. ఆ రెండింటిని ప్రశాంతతని నీకు ఇస్తుంది గుడి, ఎందుకు వెళ్ళొద్దు నువ్వు? అలా చెప్పండి పిల్లలకి. ఓకే,
నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళావు, ఆఫ్టర్ 10th డిగ్రీకి కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు, ఆ తర్వాత మళ్ళీ మాస్టర్స్ అని యూఎస్కి ఎందుకు వెళ్తున్నావు, ఇవన్నీ మరి ఇక్కడే నువ్వు ఎందుకు మామూలుగా ఉండి చేసుకో, ఇవన్నీ డబ్బులు మిగిలిపోతాయి కదా మనకి అని మనం రిటర్న్ క్వశ్చన్ వేసాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచే మనం ఆన్సర్స్ అని రాబట్టాలండి. అట్లా ఎదురు సమాధానాలు చెప్పే వాళ్ళకి మనం సమాధానం చెప్పుకుంటూ పోతే కాదు, మనమే ఎదురు సమాధానాలు ప్రశ్నలు వేసి వాళ్ళ నుంచి సమాధానాలు రాబట్టి ఎస్ ఇది ఇట్లా చేస్తున్నావు కదా, ఇది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఈక్వేషన్స్ టాలీ అవుతాయి. అంటే వాళ్ళతో మనం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి దీన్ని బట్టి. కానీ ఎవరు స్పెండ్ చేస్తున్నారండి ప్రస్తుతం పిల్లలతో టైం స్పెండ్? ఇప్పుడు మనం అలా అనుకుంటున్నాము, టైం స్పెండ్ చేయట్లేదు, ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆఫ్ కోర్స్ ఏ ప్రాబ్లం అన్నా అనివ్వండి, అది మానసిక పరమైన అవ్వచ్చు, జీవిత పరంగా డిస్టర్బ్ అవ్వచ్చు, అది మ్యారేజ్ పరంగా అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు టైం కేటాయించట్లేదా మీరు వాళ్ళకి? పనులన్నీ పక్కన పెట్టుకోవట్లేదా? అవును, కేటాయిస్తాం. చేతులు కాలే కాకులు పట్టుకోవాలి బదులు అవును చేతులు కాలక ముందే మనము అంతే మన పరిస్థితుల్ని మనము కాస్త కూస్తో మనకు చేతనైనంత వరకు చేసుకుంటూ వెళ్తే ఆ తర్వాత భగవంతుడు పరమాత్మ చూసుకుంటారు. మనం చేయాల్సింది ఫస్ట్ మనం చేయాలి. ఓకే, అంటే ఏదో జరుగుతుంది అని ఎందుకు అనుకోవాలి? మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి అంటారు. అంటే ఏదో జరుగుతుంది కాబట్టి ఇలా ఉండాలి అనుకొని మనం అంటే బిజీ లైఫ్ లో కూడా మనం అలా క్రియేట్ చేసుకొని ఉండలేకపోతున్నాం కాబట్టే కదా, లేదంటే మా పిల్లలకు మేము టైం ఇవ్వమా, మా ఫ్యామిలీకి మేము టైం ఇవ్వమా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఓకే, ఏం చెప్తారు? అంటే బిజీ లైఫ్ అనేది ఓకే, ఇప్పుడు ఇద్దరు జాబ్స్కి వెళ్తేనే అది మనము ఇది సర్వైవ్ అవుతున్నాం కరెక్టే, బట్ ఫైనల్గా దేని గురించి మనము జాబ్ చేస్తున్నాం అసలు? ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం. వాళ్ళే తర్వాత కరెక్ట్ గా ఇన్ కేస్ బాగున్న రోజు దేవుడి దయ మనం చేస్తున్నాము బాగుంది అని అనుకుంటాం. ఇన్ కేస్ ఏమన్నా అయ్యింది అనుకోండి, అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు మీరు? దేవుణ్ణా మిమ్మల్ని? సమాజం అయితే వాస్తవానికి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోయినా పేరెంట్స్దే తప్పు అంటారు కదా. పిల్లలకి ఏం తెలుసండి వాస్తవానికి? ఏం చూస్తే అది చూసే పెరుగుతారు, ఏం వింటే అది వినే పెరుగుతారు. ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండి మంచిగా అండర్స్టాండింగ్ ఉన్న ఫ్యామిలీలో పిల్లలు ఉండే విధానము, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ లైఫ్ గ్రోత్ ఎలా ఉంది, డిస్టర్బెన్స్ ఉన్న భార్యాభర్తల ఫ్యామిలీ చూస్తే వాళ్ళ పిల్లల అంటే మానసికంగా వాళ్ళకి ఎంత ప్రెషర్ తీసుకుంటున్నారు వాళ్ళంతా చిన్నప్పటి నుంచే, అది నెక్స్ట్ మేము పెళ్ళే చేసుకోము అనే దగ్గరికి వెళ్ళిపోయే సమాజంలో ఇప్పుడు అలాంటివన్నీ మనం చూస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నేను అన్నది అదే. ఇప్పుడు మీరు ఎంత కష్టపడ్డా ఫైనల్ గా మనం ఫ్యామిలీ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనే కాన్సెప్ట్కే వస్తాము. అవును. సో ఆ బాగుండడం కోసం మీరు కష్టపడుతున్న దానికి వాళ్ళకి రిలేటెడ్ గా ఉండే విషయాలని ఖచ్చితంగా మీరు ప్రతిరోజు తీయకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారో ఫ్యామిలీకి ఒక మంచి టైం అనేది, మీరు క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఇవ్వడం మాత్రం అది లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవునంత వరకు బాగుంటుందండి. క్రియేట్ అయిన తర్వాత అనిపిస్తుంది కరెక్టే కదా, మనం తీయలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఇలా అయ్యింది అని చెప్పేసి. సో అదే అంటున్నాను, ఫైనల్ గా మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. దాని గురించే ఎంత చేసినా, ఎవరు చేసినా, ఏం చేసినా. సో అది బాగుండాలి అని అంటే క్వాలిటీ ఆఫ్ టైం ఇవ్వగలగాలి. అలా అంటే క్వాలిటీ ఆఫ్ టైం ఇచ్చినటువంటి పేరెంట్స్, ఆ పిల్లలు ఇప్పుడు మేము గోసేవ చేస్తుంటే మాకు యుఎస్ నుంచి వాళ్ళు స్టూడెంట్స్గా వెళ్ళి ఇప్పుడిప్పుడే జాబ్ తెచ్చుకొని, మీకు మేము గోసేవ గురించి మీరు చేస్తున్న, మీరు అసలు చెప్పే కంటెంట్ అసలు మేము ఫిదా అని చాలా చిన్న పిల్లలు, అంటే యంగ్ జనరేషన్ వాళ్ళు కమెంట్స్ చేసి వాళ్ళు గోసేవకి వినియోగించండి అని చెప్పేసి ఇస్తున్నారు అని అంటే అది ఏమనుకోవాలి? వాళ్ళ పేరెంట్స్ అలా పెంచినా, ఎక్కడికి వెళ్ళినా సరే మన మూలాలు మర్చిపోకుండా వాళ్ళు ఏదైతే సేవాభావంతో ఉండి అలా మా కంటెంట్కి ఇన్స్పైర్ అవుతున్నారు అని అంటే అది నిజంగా పేరెంట్స్ గొప్పతనం. నిజంగా అలాంటి పేరెంట్స్ ని నిజంగా చాలా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.